హలో హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని అనుకుంటున్నానండి. నేనైతే ఈవేళ నువ్వుల పొడి చేయాలనుకుంటున్నానండి. నాకు మోకాళ్ళ నొప్పులండి బాగానే. ఎవరో చెప్పారు మనకి నువ్వుల పొడి కానీ తర్వాత ఇదే బెల్లం వేసి చిమ్మిలుండలు కానీ ఏ విధంగా వేపేసుకుని పొద్దుటే కొన్ని తినటం కానీ ఇలాంటివన్నీ చేస్తే మనకి నువ్వుల పొడి చాలా మెడిసిన్లా పనిచేస్తుందంటండి. నేను నువ్వుల పొడి చేస్తున్నానండి. ఇప్పుడు ఇవ్వండి నువ్వులు వేపుతున్నాను. వేపేసిన తర్వాత దాంట్లో ఏమి వేయాలో చూపిస్తాను మీకు. చాలా నువ్వులు ఎలా అయినా మంచిదేనండి. ఆయిల్ కూడా దీనికన్నా నువ్వులు ఇది గానుగ నూనె మంచిదండి. ఇవ్వండి వేగిపోయినాయి, ఇలా గవ్వ రంగు రావాలి. ఇవ్వండి నువ్వుల పొడికి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి మనకు కారానికి సరిపడ్డా వేసుకోవాలండి. ఎండుమిర్చి ఇవి అయితే ఇలాగేనండి. ఇగో వేపిన నువ్వులు ఇవ్వండి. ఇగో గిన్నె పెట్టానండి. గిన్నె పెట్టి మినపప్పు వేస్తున్నాను. మినపప్పు కూడా వేసుకోవాలి. వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఇవ్వండి మినపప్పు వేగింది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేసేద్దాము. ఇవ్వండి వచ్చేసినాయండి. ఈ ఎగినవి ఇవ్వండి ఎండుమిర్చి వేసేద్దాము. ఇవన్నీ నువ్వులు ఇది పోపు దినుసులు వేసుకునియండి. ఇప్పుడు ఆఫ్ చేసేసి దీంట్లోని కొన్ని ఎల్లుల్లిపాయ రబ్బలండి, కొంచెం ఉప్పు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పడతానండి. ఇవ్వండి నేను వేపిన పోపు దినుసులేమో వేపేసి తర్వాత నువ్వులు అవి ఇది పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసండి. తర్వాత నువ్వులు మిక్సీ పట్టేసాను. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందండి. ఇది మనం ఫస్ట్ ఎక్కువ తినలేకపోతే కనుక ఫస్ట్ తొలి ముద్దలో వేసుకుని కొంచెం తింటే అండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిగోండి మనం డబ్బాలో వేసుకుంటే అండి ఒక నెల రోజుల దాకా అలా నిల్వ ఉంటుంది. బయటైనా ఉంచుకోవచ్చండి. కాదు మనం పెట్టుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు.